హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తిరుమలలో కార్ చీచ్చు బ్రేకింగ్ న్యూస్ అండి. సో ఆ వివరాలు, ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా వివరాలకైతే వెళ్ళిపోదాం. తిరుమలలో కార్ చీచ్చు దగ్ధమైన శ్రీగంధం చెట్లండి. ఎండలు దంచి కొడుతున్న వేళ ఈ ఏడాది కాస్త ముందస్తుగానే మార్చిలోనే వేసవి తాపం మొదలైందండి. ఏప్రిల్లో 40 డిగ్రీలను దాటేసింది. సో ఇక మేలో ఎండలు అయితే మంటున్నాయితే అంటున్నారు. సో ఇదిలా ఉండగా వేడికి అగ్ని ప్రమాదాలు కూడా జరగడం సహజమే అంటూ అటవీ ప్రాంతాల్లో కూడా కార్చిచ్చు రాజుకుంటుంది. తాజాగా తిరుమల శేషాచలం అడవుల్లో అయితే కార్చిచ్చు ఏర్పడిందండి. సో ఈ విధంగా తిరుమలకు సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండలం సమీపంలో టీటీడీ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. డిఎఫ్ఓ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, అలాగే వాటర్ ట్యాంకులతో ఘటనా స్థలానికి వెళ్ళి మంటల్ని అదుపులోకి తీసుకుని వచ్చారు. కాగా అగ్ని ప్రమాదంలో శ్రీగంధం చెట్లతో సహా అనేక భారీ చెట్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణమైతే తెలియరాలేదు. అయితే మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడమే దీనికి కారణమని అటవీ శాఖ అధికారులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. సో మనకు తెలిసిందే అండి, తిరుమలకు వెళ్ళే దారిలో, రాజంపేట నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో దట్టమైన అడవి అయితే ఉంటుంది. సో మనము రోడ్డుకు ఇరువైపులా కానీ, ట్రైన్లో వెళ్ళినప్పుడు కానీ ఇరువైపులా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ ఎండల కాలంలో అయితే చెట్లు ఇవన్నీ కూడా దగ్నమైపోయిన దృశ్యాలు అయితే మనకు బోలెడన్ని కనిపిస్తాయి. సో అదే తీరులో అయితే శ్రీగంధం చెట్లు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ఘటనలో అయితే కాలిపోయినట్టు సమాచారం.